అరే తిన్నగా గోళ్ళకు దూరిపోయిందే, ఇప్పుడు ఎలా? ఎవరైనా చూసారా? ఇప్పుడు ఏం చేద్దామండి? ఇక్కడ ఎవరు లేరు, బండికు పారిపోదాం. ఏమిటి అన్యాయం? కన్ను మీద తెలియకుండా కారు నడిపి బంగారం లాంటి గోడ పడగొడతావటయా? వాళ్ళేవయ్యా నేర్చుకుపోయారు, డబ్బు ఉంది కదా అని కాంపౌండ్ రోడ్డు మీద ఎక్కడతారు. అదంతా నాకు తెలియదు, లోపలికి వచ్చి అమ్మగారికి చెప్పండి. ఇవ్వ అబ్బాయి, కాంపౌండ్ వాళ్ళు రోడ్డు మీద కట్టడం నీ తప్పు, కారు దాన్ని కొట్టడం నా తప్పు. తప్పు తీరిపోయింది. నీ రొప్పికి ఒక ఫస్ట్ క్లాస్ అని కప్పు తీస్తాను, తాగు, నీ ఆయాసం అంతా తగ్గుతుంది. ఇదిగో మీ అమ్మగారు అడిగితే బర్రి కూడా వచ్చి వీపు రాసుకుంది, గోడ పడిపోయింది అని చెప్పు. చెప్పావు కానీ రా లోపలికి. అంటారేమోనండి. ధైర్యం చెప్పు, కంగారు పెట్టుకో. వస్తానా ఇలా వస్తావు? అటు నుంచి గేటుకుంటారా? లోపలికి వచ్చి అమ్మగారితో మాట్లాడు. వస్తానయ్యా, అమ్మా, మన కాంపౌండ్ గోడంతా ముక్కలు చేసి ముక్కు పెళ్లి చేశాం. రాలే పోయా, మీ అమ్మగారు మాకు తెలుసు. అంతం ఎవరో తెలుసా? తెలీదండి. ఎవరిది మనుషులు కూడా మర్చిపోతున్నట్టుంది. మన వాసంతి, అక్కడ కూర్చొని వాసంతి. ఏమ్మా, బాసరం వాళ్ళు కులసాగా ఉన్నారా? తోటమాలి, కారు డాష్ కొండలో ఆ టీ పొట్లాలది కదిలిపోయి ఉంటాయి. ఏ రకం సర్దిపెట్టు. సరే, అదంతా సరేనమ్మా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. వారం రోజుల్లో పెళ్ళి అంటున్నావు, మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండిపోమంటున్నావు. ఈ విషయం భాస్కరానికి తెలియకూడదు అంటున్నావు. ఏమిటి ఇదంతా? వాళ్ళెవ్వడికే తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం బాగుందా అని? బాగుండదు, కానీ అలా చేయడానికి చాలా కారణాలుంటాయి. ఉంటాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, పెళ్ళైన వెంటనే నేను మా వారు విశాఖపట్నం వెళ్తాం. అక్క బావ ఆశీర్వాదం అందుకుంటాం. అంతవరకు మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని వాళ్లకు తెలియచేయవద్దు. ఎవరండి పెళ్లి సంగతి కూడా ఎవరికి చెప్పొద్దంటుంది? అబ్బా ఊరుకోండి, ఆమె చెప్పినట్టే చేయకూడదు. అలాగేనమ్మా, అలాగే.